హాయ్! హలో! వెల్కమ్ టు సావరీ మూమెంట్స్. ఈరోజు మనం చేసుకోబోయేది గోంగూర చికెన్. ముందుగా పాన్‌లో ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కిన తర్వాతకి 3 కట్టల గోంగూరని యాడ్ చేసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోంగూర యొక్క పచ్చివాసన పోయేంత వరకి ఆయిల్‌లో ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవ్వడానికి నాకు 5 మినిట్స్ వరకి టైం పట్టింది. ఇలా గోంగూర అనేది దగ్గరకొచ్చిన తర్వాతకి ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. పాన్‌లో ఆయిల్ వేడెక్కిన తర్వాతకి జీలకర్ర, వెల్లుల్లి, లవంగాలు, బగారా ఆకు, దాల్చిన చెక్క, సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్‌ని వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కొంచెం గోలుతున్నప్పుడు పచ్చిమిర్చి, అలానే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని ఆయిల్‌లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక 1 మినిట్ తర్వాతకి మూత పెట్టేసుకుందాం. ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్‌లోకొచ్చిన తర్వాతకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలపాలి. అలానే కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాతకి మనం చికెన్‌ని కూడా యాడ్ చేసుకుందాం. నేనిక్కడ కేజీ చికెన్ వరకి తీసుకున్నానండి. చక్కగా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాతకి చికెన్‌లోకి వాటర్ రావడం అనేది స్టార్ట్ అయిందండి. ఇలానే ఒక 10 మినిట్స్ వరకి మూత పెడుతూ ఉడికించుకోవాలి చికెన్‌ని. చూడండి చక్కగా ఉడికినటువంటి చికెన్‌లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాతకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కారంని యాడ్ చేసుకుందాం. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు 200 ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ధనియా పౌడర్, ఇంకా గరం మసాలాని యాడ్ చేసుకుందాం. చికెన్ అనేది చక్కగా ఉడికిన తర్వాతకి మనం ఇక్కడ గోంగూరని యాడ్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఒక 2 మినిట్స్ వరకి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఫైనల్‌గా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఈ రెసిపీ రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ బావుంటుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. కారం కారంగా, పుల్లగా ఉండే గోంగూర చికెన్ రెడీ. ఎవరైనా మీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు గానీ, స్పెషల్ డేస్‌లో గానీ ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.